మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా పియపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి బాధితులు కూడా మనతోటే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ కార్యాలయం ముందు రావడం జరిగినది. ఒకసారి తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు, అసలు ఏం జరిగింది? అది అక్కంపల్లి గ్రామ పంచాయతీ, పియపల్లి మండలం. నా పేరు కంబం చిన్న వెంకటరెడ్డి. మాది అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వే కింది భాగంలో ఒక మేడారం చెరువు అని ఉంది. ఆ చెరువులో 51 ఎకరం భూమి నీటిలో మునిగున్నాయి. అది ఎఫ్ఎల్ లెవెల్లో ఉందని వాళ్ళు అంటారు. మేము ఎఫ్ఎల్ లెవెల్ లేవని మొత్తం అందులో ఉన్న వాళ్ళ పేర్లు, ఎఫ్ఎల్ లెవెల్లో భూములు ఉన్న వారి పేర్లు లేని వారివి, మా 51 లేని వారి. మేము దాన్ని సర్వే చేస్తే కత్మ లేబలుకు 8 కిలోమీటర్ల దూరాన మా భూములు మునిగి ఉన్నాయి. అయితే దీని గురించి మాకు ఒక 3 రాళ్ళు తగ్గిస్తే మా భూములు మాకు తేలుతాయని ఎన్ని మాటో కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి చెప్పినాము. ఎంఆర్ఓ గారికి, ఆ కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాము. కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. అందులో ఉండదు అంత పేద ప్రజలు, ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నోళ్ళే. అదే కాకుండా మా తరఫున ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చారు. అది కూడా చూపినాం. మేము ప్రజావాణి హైదరాబాద్ నుంచి కూడా తెచ్చిపెట్టినాం. కానీ ఇంతవరకు దాని మీద స్పందన చేయదు. ఒకసారి ఎంఆర్ఓ గారు వచ్చాడు, ఒకసారి డిఈ గారు వచ్చారు, చూసిండ్రు. మీరు చెప్పింది కరెక్టే, కానీ దీని మీద మేము రాజీ పంపుతామన్నారు. ఇంతవరకు రాజీ పంపలేదు. ఆ చెరువు ఏమైనా మేడార చెరువు చేపల పరిమితి తప్పించి దేనికి లేదు. కాబట్టి దయచేసి మా భూములు మాకు ఇచ్చినా ఏం లేదు, మాకు పైసలు ఇచ్చినా ఏం లేదు. అది ఆ చెరువు వలన మేము చాలా మంది నష్టపోతున్నాం. దాని మీద ఎన్ని మాట తిరిగి నేను ముసలోని అయిపోయినా, 82 ఏళ్ల వయసు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చారా? ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము. కొంతమందిని ఇప్పుడు వచ్చిన కలెక్టర్ మునిపేమో రాసిండ్రు. ఇప్పుడున్న కలెక్టర్ ఆర్డీఓ గారికి ఎస్ఎల్బిసి వాళ్ళని పిలిచిండ్రు. ఈయన చెప్పిన ప్రకారం స్పందన చేయమని చెప్పిండ్రు. మా 1 సాల్ పట్టా కాదు, 12 సాల్ పట్టా పాస్బుక్లు ఉన్నాయి. దయచేసి మాకు ఇవి ఇప్పియాలి. అదే కాకుండా మా గ్రామంలో కనీసం కొంతమందికి బెనిఫిట్ ఇచ్చిర్రు, ప్లాట్ ఇవ్వాలి. కొంతమందికి అసలు ప్లాట్ లేదు. నాకు ఖమ్మం చినవెంకరెడ్డి సన్నాఫ్ మట్టారెడ్డికి ఊరిలో రివిజన్ రికార్డ్, అంటే గ్రామ పంచాయతీ రివిజన్ రికార్డు కాగితం ఉంది. అది కాకుండా నాది మ్యాప్ కూడా ఎస్ఎల్బిసి వాళ్ళు తీసి ఇచ్చింది. నాది ఎన్ఆర్ఎల భూమి పోయింది ఉంది. అదే కాకుండా గ్రామ పంచాయతీ ఇచ్చింది, ఎస్ఎల్బిసి వాళ్ళు ఇచ్చిండ్రు. దాని మీద ఎన్ని మాట ఎంఆర్ఓ గారికి, కలెక్టర్, ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు రాసి పంపినా వాళ్ళు స్పందన చేయడం లేదు. ఖాళీ భూమికి ఏమంటారు? అసలు మేమేం అడుగుతున్నాం? ఖాళీ భూమి తీసుకుంటారు కాబట్టి ఖాళీ భూమి ఏం అడుగుతున్నాం? అది న్యాయమా అన్యాయమా? మరి ఆర్డీఓ గారు అంటే నీకు రాదు పో అంటారు. మరి ఏది లేని వానికి, స్థలాలు లేని వాళ్ళకు కూడా పెంట దిబ్బలు ఉండోళ్ళకి ఇచ్చిండ్రు. మా ఊరిలో గుంటూరులో ఉండోళ్ళకి ఇచ్చిండ్రు. మళ్ళీ అదే వాని అన్నకి ఇయ్యలే, వాని తమ్మునికి ఇచ్చారు. మా ఊళ్ళో మధ్యమడుగు నరసింహానుడు ముసలోడు, వాని బెనిఫిట్ ఇచ్చారు, ప్లాట్ ఎక్కకపోయారు. అదే తన కడుపున పుట్టిన కొడుకుకు బెనిఫిట్ ఇచ్చారు, ప్లాట్ ఇచ్చారు. మరి తండ్రికి లేని హక్కు కొడుకుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది న్యాయమా అన్యాయమా? దీన్ని పరిశీలించాల్సిందిగా సుమన్ టీవీ మరి విలేకరులను మిమ్మల్ని కోరుకొని ప్రార్థిస్తున్నాను. రైట్, ఓకే. పియపల్లి మండలం, డిస్ట్రిక్ట్ నల్గొండ. నా పేరు మూల వెంకటేశ్వర్లు. అక్కంపల్లి ముంపు బాధితులకు గురైన మాకు ప్లాట్, ఊర్లో ఇల్లు పోయినందువలన ప్లాట్లు ఇవ్వలేదు, బెనిఫిట్ ఇచ్చినారు. మా నాయనకి ఇచ్చినారు, మా తమ్మునికి, నాకు ఇద్దరికి ఇవ్వలేదు. దయచేసి మాకు ప్లాట్ ఇప్పించగలరని మనవి. అదేవిధంగా మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు. కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నల్గొండ.